1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గురువుగారు, కొంతమంది పొద్దున్నే నిద్ర లేవగానే అరచేతులు చూసుకుంటారు, భగవంతుడి ఫోటోలను చూస్తూ ఉంటారు. కానీ నిద్ర లేవగానే చూడకూడని వస్తువులేంటి, లేదంటే వినకూడని అరుపులు లాంటివి ఏమైనా ఉంటాయా? ముఖ్యంగా పావురం అరుపులు వినకూడదు అంటారు, అలాగే చీపుర్ని చూడకూడదు అంటారు. ఇందులో నిజమెంత? వస్తువులు కొన్ని పదార్థాలను చూడకూడదని చెప్తారు. అంటే మంగళకరమైనటువంటి వస్తువుల్ని మాత్రమే చూడాలి, మంగళకరమైనటువంటి ధ్వనులను మాత్రమే వినాలి. ఈ పక్షులలో పావురం, తర్వాత గుడ్లగూబ, తీతువు పిట్ట, ఇలాంటివన్నీ కూడా వీటి యొక్క శబ్దాలన్నీ కూడా, ఇవి చేసే ధ్వనులన్నీ కూడా మృత్యుఘంటికలకి మూల సౌండ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా అంటే మృత్యువుకి ప్రేరేపించేటటువంటి సౌండ్లు ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి పక్షుల యొక్క శబ్దాలు మనం లేచేటప్పుడు వినకూడదు. అందుకే పూర్వం ఏం చేసేవారంటే, పూర్వం ఊళ్ళో దేవాలయం ఉందనుకోండి, తెల్లవారుజాము సుప్రభాతం, ఉదయం 4 గంటల దగ్గర నుంచి 6 గంటల వరకు సుప్రభాతం పెట్టేవారు. ఊరు మొత్తం వినబడేది, గాలిగోపురం మీద పెట్టేవారు. ఎందుకు? ఊర్లో ఉండేటటువంటి వేరే విధములైనటువంటి కుక్కలు కానివ్వచ్చు, నక్కలు కానివ్వండి, బోళ్ళు జంతువులు ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో కుక్కల్ని పెంచుకునే వాళ్ళు ఉంటారు, అది వచ్చి అరిచి వాడిని లేపుతుంది. కానీ కుక్క యొక్క శబ్దం వింటూ లేవకూడదు. అది ఎంత పెంపుడు జంతువైనా, దాని మీద ఎంత మొక్కు ఉన్నా సరే, అలా ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి పూర్వం ఏం చేసేవాళ్ళు, సుప్రభాతం వేసేవాడు. వాళ్ళు లేచేటప్పుడు వాడికి భగవంతుడి యొక్క నామం వాడి చెవిలో వినపడాలి అని పూర్వం. లేదు, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అందరి ఇళ్లలో టీవీలు వచ్చేసాయి, ఇవన్నీ వచ్చేసాయి. కాబట్టి ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళు చక్కగా చాలామంది, 99% మంది పొద్దున్న లేవగానే చక్కగా సుప్రభాతం పెట్టుకుంటారు, విష్ణు సహస్రం, లలితా సహస్రం పెడతారు. అవి వింటూ లేస్తూ ఉంటారు, అలా వినొచ్చు. కానీ ఇతరత్రా వేరే వేరే జంతువుల యొక్క శబ్దాలు, అంటే పావురం అనే కాదు, పావురము, కుక్క ఇవనే కాదు, వేరే ఏ జంతువు శబ్దము కూడా వినకూడదు. మళ్ళీ గోవు యొక్క అంబారవం వినొచ్చు, ఏనుగు ఘేంకారం వినొచ్చు, గుర్రపు సకిలింపు వినొచ్చు. ఈ 3 యొక్క శబ్దాలు వినొచ్చు. ఇంకా మిగిలిన ఏ జంతువు యొక్క శబ్దము కూడా వినకూడదు. అందుకని ఇంట్లో ఆ శబ్దాలు వినపడకుండా సుప్రభాతం పెట్టుకోవాలి. తర్వాత చూడకూడని వస్తువులు ఏంటి? ఎప్పుడైనా సరే మనం ఇంట్లో పడుకుని లేచేటప్పుడు 2 అరిచేతులు చూసుకోవాలి. 2 అరిచేతుల్లోనూ కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలు ఉంటారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం. మనం ఏ పని చెయ్యాలన్నా సరే, పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ చేతులతోటే పని. శ్రమ చెయ్యాలన్నా, ఒక శుభం చేయాలన్నా, ఒక అశుభం చేయాలన్నా, ఏం చేయాలని ఈ చేతులతోటే పని. శక్తి కావాలన్నా, ఈ శక్తి కావాలంటే ఈ చేతుల నుండే రావాలి. మనం ఉద్ధరింపబడాలన్నా ఈ చేతులతో నమస్కారం చేయాలి, ఎదుటి వాడిని ఉద్ధరింపజేయాలన్నా ఈ చేతులతోటే వాడిని పైకి లేపాలి. కాబట్టి ఈ చేతులు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపానికి హేతు. కాబట్టి వాటిని చూడటం వల్ల ఆ 3 అమ్మవార్లని చూసినటువంటి, దర్శనం చేసినటువంటి ఫలితం కలిగి శుభం కలుగుతుంది. చాలామంది బెడ్రూముల్లో ఏం చేస్తారయ్యా అంటే, తుడిచేసి చీపుర్లు మూల పెట్టేస్తూ ఉంటారు. వీళ్ళు లేవంగానే, యజమాని లేవంగానే ఆ చీపురు కనపడుతుంది. ఎందుకయ్యా అంటే, ఇది చెత్త ఊడ్చేది. కాబట్టి చీపురు లక్ష్మీ స్వరూపం, శుభ్రం చేసేదే. కానీ ఎప్పుడైనా సరే, ఎంత శుభ్రం చేసేదైనా సరే, దాన్ని మంచం మీద పెట్టుకుని అయితే పడుకోలేంగా. అలాగే దాని ద్వారా ఒక మంచి జరిగినా సరే చెడు పరిణామాలు కొన్ని ఉంటాయి. అలాగే ఇప్పుడు గాలి వస్తుంది, కిటికీ తీస్తాం, గాలి వస్తుంది, గాలితో పాటు దుమ్ము కూడా వస్తుంది. అందువల్ల ఏంటయ్యా అంటే, ప్రతి దాని వల్ల మంచి చెడు ఉంటుంది. మనం ఏం చేయాలి? మంచిని తీసుకోవాలి, చెడుని పక్కన పెట్టేసేయాలి. కాబట్టి ఇట్లా ఊడ్చే చీపుర్లు కానివ్వండి, లేదు ఎదురుగుండా అద్దం కూడా ఉండకూడదు. లేస్తూ వాడి మొహం వాడే చూసుకోకూడదు. చాలామంది బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్స్ పెట్టుకుంటారు, అది చాలా తప్పు. పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి? ఎదురుగుండా పెట్టుకోకూడదు. వాడు ఉత్తరముఖంగానో లేకపోతే దక్షిణముఖంగానో, వాడు దక్షిణముఖంగానో ఉత్తరముఖంగా పెట్టుకోవాలి. లేదు, కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే దేవతా పటాలు పెట్టుకుంటారు. ఆ దేవతా పటాలు కూడా, అన్ని దేవతా పటాలు బెడ్రూముల్లో పెట్టుకోకూడదు. కేవలం రాధాకృష్ణుల యొక్క పటం మాత్రమే బెడ్రూమ్లో పెట్టుకోవాలి. మాస్టర్ బెడ్రూమ్. పిల్లలున్న బెడ్రూముల్లో ఆంజనేయ స్వామి కానీ, వినాయకుడు కానీ, అలాంటి దక్షిణామూర్తి, అలాంటి దేవతా పటాలు పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందయ్యా అంటే, వీడు లేవంగానే రాధాకృష్ణుల వైపు చూస్తాడు. లేచిన వెంటనే చిరాకు కాకుండా రాధాకృష్ణుల యొక్క, అంటే అది ప్రేమకు చిహ్నం కాబట్టి, వెంటనే లేవంగానే చిరాకు పడకుండా చక్కగా ఆ భార్యని మంచిగా నవ్వుతూ పలకరించి, లేదా ఆ భార్య కూడా లేవంగానే ఆ స్వామివారు, అమ్మవారు మొహం చూడంగానే అనురక్తి కలుగుతుంది.
అంటే పరస్పరం దంపతులిద్దరికి అనురక్తి. ఎప్పుడైతే లేవంగానే భర్త చిరాకు మొహం పెట్టినా, భార్య చిరాకు మొహం పెట్టినా ఆ రోజంతా చిరాకుగానే ఉంటుంది. కాబట్టి అటువంటివి కాకుండా మనం లేచేటప్పుడు మంగళకరమైన శుభప్రదమైనటువంటి వస్తువుల్ని చూడటం కానీ, లేదా మంగళకరమైనటువంటి ధ్వనుల్ని వినటం కానీ చేయటం వల్ల ఆ రోజు వాడికి సాఫీగా సాగుతుంది. గురువు గారు, మనం నిద్ర లేవగానే ఏం చూడాలి, ఏం చూడకూడదు అనేది మీరు చాలా చక్కగా చెప్పారు. అమ్మా, కానీ ఇప్పుడు చాలా మంది పొద్దున్నే నిద్ర లేవగానే ఏం చూస్తున్నారు? సెల్ ఫోన్ ని చూస్తున్నారు. అవును. సెల్ ఫోన్ నే ప్రపంచంగా కూడా భావిస్తూ ఉన్నారు. అవునమ్మా. మరి అది ఎంతవరకు మంచిది? అంటే అమ్మా, సెల్ ఫోన్ చూస్తున్నారు, ఏం చేయాలి? అది ఒక వ్యాపకం అయిపోయింది, ఒక వ్యసనం అయిపోయింది. గుడ్డిలో కన్నా మెల్లనయ్యం అంటారు కదా. అప్పుడు ఏం చేయాలి? ఆ సెల్ ఫోన్లో నువ్వు ఫోన్ చూడాలి. ఆన్ చేయంగానే ఆ ఫోన్లో స్క్రీన్ సేవర్ మీద ఫోను వాల్ పేపరు ఈ దేవుడు బొమ్మ, వినాయకుడు బొమ్మ, లేదా లక్ష్మీదేవి బొమ్మ ఏదో ఒకటి పెట్టుకుంటే వెంటనే నువ్వు ఏదో అసభ్యకరమైనటువంటివి చూడకుండా, వేరే ఏదో చిరాకో పరాకో అటువంటి మెసేజ్లు చూడకుండా నువ్వు ఆన్ చేసిన వెంటనే భగవంతుడు కనపడతాడు. ఆ రకంగా అయినా కొద్దో గొప్ప. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొద్దు అన్నా సరే ఎవరూ వినేటటువంటి పరిస్థితుల్లో లేరు. మనం శత్రువులం అయిపోతాం. ఫోన్ మాట్లాడద్దన్నా, ఫోన్ చూడొద్దన్నా మనం శత్రువులం అయిపోతాం. ముందు మనమే అప్డేట్ అవుదాం అంటారు. కాబట్టి అందువల్ల ఏం చెప్తున్నానంటే, దాని మీద ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకు ఒక్కొక్క దేవత, అధిష్టాన దేవత ఉంటుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రం వారు ఉంటారు, గణపతి ఫోటో పెట్టుకోవాలి. అలాగే మేషరాశిలో ఉన్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, ఆంజనేయ స్వామి 3 పెట్టుకోవచ్చు. అలాగే ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు, ఒక్కొక్క రాశి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆ దేవతా ఫోటోలు గనక ఆ స్క్రీన్ సేవర్లో పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చూసి నమస్కారం చేయడానికి, చూడడానికి. ఇప్పుడు ఫోన్ మాట్లాడినా చేసినా వెంటనే అట్లా చూసుకున్నప్పుడు ఆ మెంటల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి స్ట్రెస్ కూడా ఆ భగవంతుని చూడటం వల్ల కొద్దిగా తగ్గుతుంది. అది కూడా ఇప్పుడు ఫోన్ అనేటటువంటిది ఏమిటయ్యా అంటే ఒక రకంగా ఉపయుక్తమైనదే, కానీ మనం దాన్ని సరిగ్గా వాడట్లేదంతే అమ్మా. కాబట్టి ఆ రకంగా కూడా ఇప్పుడు తప్పదు, ఫోన్ పక్కనే పెట్టుకు పడుకుంటారు. ఎంత చెప్పినా వినరు. రేడియేషన్ వస్తుందిరా బాబు అని చెప్పినా వినరు. ఆ పక్కనే పెట్టుకుని ఆ రోగాలు వచ్చినా సరే మాకు పర్వాలేదు అనుకుంటారు, ఫోన్ పెట్టుకుంటారు. కానీ దాంట్లో దేవుడి యొక్క స్క్రీన్ సేవర్లు, భగవంతుడి యొక్క పటాలు పెట్టుకోవడం వల్ల లేవంగానే కాస్త ఆ ఒక్క క్షణమైనా అదైనా చూసి బాగుపడతారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.